రాజకీయ శరణార్థిగా గుర్తించండి. అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్ వేసిండట. భారత అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలట. ఇక్కడ మంది ఫోన్లు ట్యాప్ చేసి బాగా ఆగమాగం చేసి అరాచకం సృష్టించి కేసీఆర్కు ఉపయోగపడి పవర్లోకి వస్తాడని అనుకొని ఈ అరాచకాలకు పాల్పడ్డాడు. ఇక్కడ మొత్తం దొంగ పనులు చేసిండు. అమెరికాకు పోయి ఇప్పుడట భారత అధికారులు వేధిస్తున్నారట. ఏమన్నారా నిన్ను? ఏమన్నారు? నిన్ను గొర్ర గుంజుకొచ్చి ఇక్కడ జైళ్ళల్లో వేసేది ఉండే. యాక్చువల్గా నువ్వు పారిపోయేలాగా సహకరించరు కదా ఒక రకంగా చెప్పాలంటే. అసలు నువ్వు ఎందుకు పారిపోయినావు దానికి ఆన్సర్ చెప్పు. ఎలక్షన్లు అయిపోయిన తెల్లారే అమెరికాకి ఎందుకు చెక్ వేసినావు? నాకు క్యాన్సర్ ఉంది, రోగం ఉంది, దాని ట్రీట్మెంట్ కోసం అని నువ్వు కథలు చెప్తున్నావు. కానీ అసలు నువ్వు మరి అప్పుడే ఎందుకు పోయినావు? ఇప్పుడట భారతదేశం మీద విషయం చెబుతున్నాడు. ఆ అధికారులు వేధిస్తున్నారు, నన్ను నువ్వే కాపాడాలి అమెరికా అని అడుగుతున్నాడు. ఈడ పుట్టిండు, ఈడ తిన్నాడు, ఈడ ఉద్యోగం చేసిండు, ప్రజలు కట్టే ట్యాక్స్లతో జీతం తీసుకున్నాడు. దొంగ ప్రజల ఫోన్లను ట్యాప్ చేసిండు. మంది ఫోన్లు ట్యాప్ చేసి మళ్ళీ ఒక ప్రభుత్వం రావడానికి ఉపయోగపడ్డాడు. కానీ రాలే. ఇప్పుడు ఆడికి పోయి మళ్ళా దేశం మీద విషయం చెబుతున్నాడు. రాజకీయ కారణాలతో తనపైన కేసులు నమోదు చేశారని వెల్లడి. రెడ్ కార్నర్ నోటీస్ తప్పించుకునే యత్నం, పారిపోయే ముందు ఆధారాలు ధ్వంసం అని సిట్ చెప్తున్నది. మొత్తం హార్డ్ డిస్క్లని పగలగొట్టి మూసినది ఎత్తేయించింది దొంగ. మరి తప్పు చేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలి అని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం. నేను ఐపీఎస్ అధికారిగా పనిచేశా, అందరూ అధికారుల మాదిరిగానే విధులు నిర్వర్తించా, కొత్త ప్రభుత్వం వచ్చాక నా పైన కక్ష గట్టింది అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. భారత అధికారులు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కారణాలతో తనపైన అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు కావడం, ఆయనపైన ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ అవ్వడం, అమెరికాలో వలస విధానాలు కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా తనను భారత్కు తిప్పి పంపిస్తారని భావించిన ప్రభాకర్ రావు ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు ఫ్లోరిడాలో తన కుమారుడి వద్ద ఉంటూ క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన పాస్పోర్ట్ రద్దయినప్పటికీ అది భారత్కు మాత్రమే సంబంధించిన విషయం. దాంతో ఆయన తన వద్ద ఉన్న పాస్పోర్ట్తో ఏ దేశానికైనా వెళ్ళొచ్చు. పాస్పోర్ట్లో అన్ని పేజీల్లో స్టాంపింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇంటర్పోల్ సభ్య దేశాల విమానాశ్రయాలకు రెడ్ కార్నర్ నోటీసులు పంపితే ప్రభాకర్ రావుకు మాత్రం ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో అమెరికాలో రాజకీయ శరణార్థిగా గుర్తించాలనే పిటిషన్ వేస్తే కేసు తేలే వరకు తనపైన ఎలాంటి చర్యలు ఉండబోవనే ఉద్దేశంతోనే ప్రభాకర్ రావు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పిటిషన్ పైన తమకు సమాచారం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పైన ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సిట్ అధికారులు ఓ కీలక విషయాన్ని కోర్టు ముందుకు తీసుకుని వెళ్లారు. ప్రభాకర్ రావు గత ఏడాది మార్చి 10వ తేదీన దేశం విడిచి పారిపోయారు. అదే రోజు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో తనను ప్రశ్నిస్తారనే అనుమానాలతో ప్రభాకర్ రావు పారిపోయారని, ఇంటి నుంచి వెళ్లే ముందు ఎలాంటి ఆధారాలు దొరకకుండా శుభ్రం చేయించినట్లు తన విచారణలో వెల్లడైందని కోర్టుకు తెలిపారు. దొంగ దేశద్రోహం కంటే అతి భయంకరమైన కేసులు. వాడు ఉగ్రవాది తావూర్ రానా ఎవడ ఉన్నాడు కదా, వాళ్ళని గుంజుకొచ్చినట్టు గుంజుకురావాలి వీళ్ళు అంతకంటే క్రైమ్ చేసినట్టే కదా. వీళ్ళు మంది జీవితాల్లోకి చొరబడి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నది విన్నారంటే ఎంత నేరం ఇది.